ఒక్క సినిమా 1000 మెట్లెక్కించడం అంటే ఏంటో బాహుబలిని చూస్తే అర్థమవుతుంది. బాహుబలికి ముందు ఆ తర్వాత ప్రభాస్ ఏంటి అని ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఈ ఒక్క సినిమా ప్రభాస్ ని దేశమంతా పాపులర్ చేసింది. ఇదివరకు ప్రభాస్ అంటే టాలీవుడ్ కి మహా అయితే కోలీవుడ్ కి మాత్రమే తెలుసు. బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్ కి ఘనంగా పరిచయం అయ్యాడు. బాహుబలి సృష్టించిన రికార్డ్స్ గురించి, రాజమౌళి గురించి బాలీవుడ్ లో ఎంత ఘనంగా మాట్లాడుకుంటున్నారో ప్రభాస్ గురించి అంతే ఘనంగా చర్చించుకుంటున్నారు. ఓ టాలీవుడ్ హీరో ధీరత్వాన్ని, వీరత్వాన్ని అక్కడ పొగుడుతున్నారు. అవును, మరి తొలి రోజు 73 కోట్లు తెచ్చిపెట్టిన హీరో అంటే క్రేజ్ ఉండదా? తప్పకుండా ఉండాల్సిందే. బాహుబలి ద్వారా ప్రభాస్ ఆ ఘనత సాధించాడు. దక్షిణాదికి చెందిన ఓ కథానాయకుడు ఉత్తరాదిన జెండా ఎగరేయడం చాలా అరుదైన విషయం. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ ఇలా చాలా మంది అలాంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఎవ్వరికీ ఇలాంటి ఘనత మాత్రం సాధ్యం కాలేదు. బాలీవుడ్ లో భారీగా రిలీజ్ అయి తొలి రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి. తొలి రోజు 5.5 కోట్లు రాబట్టిన బాహుబలి రెండో రోజు 7 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడో రోజు కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. దాంతో బాలీవుడ్ అంతా ఇప్పుడు ప్రభాస్ గురించి ఆరా తీయడం మొదలెట్టింది. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సృష్టించిన రికార్డ్స్ ని చెదలు పట్టిస్తున్న మొనగాడు ప్రభాస్ అని సగర్వంగా కితాబులిచ్చేసింది. దాంతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ నయా సూపర్ స్టార్ గా అవతరించినట్టయింది. ప్రభాస్ గురించి, బాహుబలి గురించి, రాజమౌళి టేకింగ్ గురించి బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. అక్కడ సమీక్షలు కూడా బాహుబలికి అగ్రతాంబూలం ఇచ్చాయి. ఓ అనువాద చిత్రంగా కాకుండా స్ట్రైట్ సినిమాగానే బాహుబలిని గుర్తించారు. మన తెలుగు సినిమాకి ఇంతకంటే ఘనమైన కీర్తి మరొకటి ఉంటుందా? అందుకే ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఆనంద సాగరంలో మునిగిపోతున్నారు. జయహో బాహుబలి అంటూ మరోసారి నినదిస్తున్నారు.